హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో హోండా ఎస్పీ 125cc అలాగే హోండా CB 125cc హార్నెట్ కొత్తగా వచ్చింది కదా, ఈ రెండు వెహికల్స్కి మధ్య కంపారిజన్ అయితే మనం చూద్దాం. ఎందుకంటే కొంచెం స్టైలిష్ లుక్లో ఉంటుంది హోండా ఎస్పీ 125cc వెహికల్. కాస్త అలాంటి లుక్స్ ఉన్నాయని చెప్పి కుర్రకారు మొత్తం కూడా దాని మీదకి వెళ్ళి కొంటూ ఉంటారు, షైన్ని వదిలేసి మరి ఇప్పుడు దానికంటే ఎక్స్ట్రా ఫీచర్స్ తోటి దానికంటే ఇంకా స్పోర్టియర్గా మనకి CB 125R వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటికి మధ్య కంపారిజన్ అవసరం అనమాట. సో యూత్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఆ రెండు వెహికల్స్ని ఇది కూడా వచ్చిన తర్వాత కొనాలని చూస్తున్నారు, CB 125 వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇంజన్ గురించి మనం మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆ విషయంలో హోండా CB 125లో మనకి సేమ్ అదే ఇంజన్ SP 125 ఇంజన్ని కాస్త పర్ఫార్మెన్స్లోకి ట్యూన్ చేశారనమాట. 11.2 Nm డార్క్, అలాగే 11 bhp పవర్ అయితే ఉంటుంది. ఇది మనకి 60 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోవడం కోసం జస్ట్ 5.4 సెకండ్సే తీసుకుంటుందంటే అర్థం చేసుకోండి ఇన్స్టెంట్ పికప్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది. ఇంకా మనకి హోండా SP 125 చూసుకున్నట్లయితే 10.9 Nm డార్క్, 10.7 bhp పవర్ తోటి అయితే వస్తుందన్నమాట. సో జనరల్ ఇంజన్ అంటే ఇప్పటివరకు మనం చూసిన కంప్యూటర్ సెగ్మెంట్ ఇంజన్స్ అన్ని ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క మైలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో మనకి 60 నుంచి 70 kmpl మైలేజ్ అయితే మాత్రం SP 125 ఇస్తుందన్నమాట. కోర్స్ కొంచెం పవర్ అండ్ తక్కువగా ఉంది కాబట్టి. ఇక్కడ మనకి CB 125 హార్నెట్ వచ్చేసరికి ఒక 55 నుంచి 60 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఐడియల్ కండిషన్లో హైవే మీద మంచి స్పీడ్లో క్రూజ్ చేసుకున్నట్లయితే 60కి అయితే తగ్గదు, బట్ సిటీలో నడుపుకుంటే రఫ్ అండ్ టఫ్గా 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. బెటర్ మైలేజే కావాలి నాకు, మరీ ముఖ్యంగా మైలేజే కావాలనుకున్నట్లయితే బెటర్ గో విత్ SP 125cc. నెక్స్ట్ ఈ రెండు వెహికల్స్ యొక్క సీట్ హైట్ గురించి మనం మాట్లాడుకోవాలి. హోండా SP 125 యొక్క సీట్ హైట్ 790 mm. సో CB 125 హార్నెట్ యొక్క వెయిట్ 786 mm అనమాట. కొంచెం స్లైట్లీ SP 125 హైట్ ఎక్కువ ఉంటుంది. 5.5 అయితే ఖచ్చితంగా CB 125cc యాప్ట్గా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వెహికల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి అయితే వెహికల్ తీసుకోండి. అలాగే సీట్ గురించి మాట్లాడుకోవాలి. హోండా CB 125 హార్నెట్లో స్ప్లిట్ సీట్ అయితే ఉందన్నమాట. సో పక్కా ఇది యూత్ కోసమే, ఫ్యామిలీ కోసం అస్సలకి కాదు. సో దానికి బ్యాక్ సైడ్ యాక్సరీస్లో భాగంగా సీట్ని కవర్ చేస్తూ గార్డ్ కూడా ఇచ్చారు, ఇంకా అగ్రెసివ్ స్పోర్టియర్ వెహికల్ కనిపించడం కోసం. సో స్పోర్ట్స్ ప్రియులు ఎవరైతే ఉంటారో, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు, అండ్ జాబ్ పర్పస్ మీద మీ పర్సనల్ యూసేజ్ కోసం, మీ పర్సనల్ లాంగ్ రైడ్స్ కోసం కొనుక్కున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా హోండా CB 125 హార్నెట్ని అయితే తీసుకోండి. అండ్ ఫ్యామిలీ కోసం అంటే కొంచెం స్టైలిష్గా ఉంటూనే ఫ్యామిలీ కోసం కూడా చూస్తూ ఉండి ఫ్యామిలీ కంఫర్ట్ని కూడా చూస్తూ ఉండే వాళ్ళకి ఐ థింక్ SP 125cc మీకు బెస్ట్ చాయిస్ అనమాట. లాంగ్ సీట్ ఉంటుంది, హ్యాపీగా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండు వెహికల్స్ యొక్క వీల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో హోండా SP 125cc లో 80/100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/80 సెక్షన్ టైర్ ఉంటుంది, 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. ఈ CB 125 హార్నెట్లో ఫ్రంట్లో వచ్చేసరికి 80/100 సెక్షన్ టైర్ 17 ఇంచ్ టైర్ అనమాట ఇది. అలాగే ట్యూబ్లెస్ టైర్ రెండు, అది కూడా SP 125 ట్యూబ్లెస్, ఇది కూడా ట్యూబ్లెస్ టైరే. సో అలాగే 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది, సింగిల్ ఛానల్ ABS కూడా ఉంటుంది కాబట్టి సో బెటర్ బ్రేకింగ్ అయితే ఖచ్చితంగా మీకు CB 125లో లభిస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ 110 సెక్షన్ టైర్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అలాగే 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. బెటర్ రోడ్ గ్రిప్ కూడా మీకు CB 125 హార్నెట్లోనే దొరుకుతుంది అనమాట. బెటర్ రోడ్ గ్రిప్ అలాగే బెటర్ సేఫ్టీ కోసం, బ్రేకింగ్ కోసం మీరైతే హ్యాపీగా అయితే CB 125 అయితే తీసుకోండి. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా CB 125 హార్నెట్లో ఫ్రంట్లో 37 mm ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ USD అప్సైడ్ డౌన్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. చూడటానికి చాలా లుకింగ్ బాగుంటుంది అండ్ మంచి కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది, బంప్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది, మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది, సస్పెన్షన్ ఫీడ్బ్యాక్. బ్యాక్ సైడ్ మోనోషాక్, ఇంకా రెండింటి కాంబినేషన్లో మనం చెప్పక్కర్లేదు. CB 125 మీకు బెటర్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ లుకింగ్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ SP 125లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అలాగే ఫ్రంట్లో 31 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక ఫీచర్స్ విషయం గురించి వచ్చినట్లయితే రెండింటిలో మనకి సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. 4.2 inches కలర్ TFT క్లస్టర్, సేమ్ CB 125 హార్నెట్లో ఉన్న క్లస్టర్ అయితే ఉంటుంది అనమాట, హై అండ్. దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఏదైతే ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, అలాగే బ్లూటూత్తో కనెక్ట్ అవుతాం కాబట్టి 10/10 నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, వెదర్ అలర్ట్స్, ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే వెదర్ కండిషన్ బట్టి అంటే నైట్ అయితే నైట్ షిఫ్ట్లోకి, అలాగే డే అయితే డే షిఫ్ట్లోకి వచ్చేటువంటి బ్యాక్ లైట్ కూడా మనకైతే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో ఎకో లైట్ మనకు కార్నర్లో కనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్ళే స్పీడ్ని బట్టి రియల్ టైం మైలేజ్ చూపిస్తుంది, ఉన్న పెట్రోల్ని బట్టి డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది, టాకోమీటర్ కనిపిస్తుంది, డిజిటల్ క్లాక్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ సెట్టింగ్స్ అయితే మాత్రం మీకు టూ మచ్గా ఉంటే లోపలికి వెళ్తే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. బట్ ఇవన్నీ మీకైతే మాత్రం బేస్ వేరియంట్ SP 125లో ఉండవు. మీకు కావాలంటే హై ఎండ్లోకి వెళ్ళాలి SP 125, అలాగే CB 125లో ఫీచర్స్ వైజ్ అయితే మాత్రం రెండు సేమ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వచ్చినట్లయితే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మాత్రం మనకి SP 125లో దొరుకుతుంది. 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హోండా CB 125లో వచ్చేసరికి మనకి
12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అని చూడటానికి ఇది ఫైబర్ ప్లాస్టిక్ లాగా ఉంది. అలాగే ట్యాంక్ మీదే కీ ఇస్తున్నారు అనమాట. కొంచెం స్పోర్టీ టచ్ ఇచ్చారని చెప్పొచ్చు. మనకి హార్నెట్లో మనం చూసాం కదా, సేమ్ అదే కీ ట్యాంక్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం ప్రీమియంగా ఉంది. ఇంకా ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ SP 125 ఉంటే కొంచెం ఎక్కువ 166 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి హోండా CB 125 హార్నెట్లో అయితే లభిస్తుంది అనమాట. దిస్ ఈజ్ సూపర్ అని చెప్పొచ్చు. కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద పెద్ద బంప్స్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు దాని మీద సర్వైవ్ అవ్వచ్చు. అంటే SP 125 ఇబ్బంది పడుతుందని కాదు, రెండు కూడా స్టాండర్డ్గా వస్తున్నాయి. డే టు డే లైఫ్ సర్వే అవ్వచ్చు. కొంచెం కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ ఉందని చెప్తున్నాను హోండా CB 125cc. సారీ గైస్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ అన్ని హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. ఖచ్చితంగా మీరు బండి కొనే సమయానికి ₹1 కూడా వేస్ట్ కాకుండా మంచి బండి మీద ఇన్వెస్ట్ చేయగలుగుతారనమాట. ఇప్పటివరకు 91,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే వచ్చాం. మీ సపోర్ట్ వల్లే అన్ని 1,00,000 మందికి వెళ్తున్నాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని, వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు సడన్గా డౌట్ వచ్చినప్పుడు మీకు నేను కాంటాక్ట్ ఉండాలంటే అక్కడికి వచ్చి మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. శ్రీకాంత్ మూడో టెక్ అయినా సెర్చ్ చేయొచ్చు, అంటే ఒంగోలు టెక్ ఇన్ తెలుగైనా మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి SP 125 5 కలర్ ఆప్షన్స్లో లభిస్తూ ఉంది. సో మనకి CB 125 4 కలర్ ఆప్షన్స్లో లభిస్తూ ఉంది. ట్రిపుల్ టోన్ కలర్ ఫినిషింగ్ తోటి మనకి ఇక్కడ CB 125 కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా లైట్ సెటప్ గురించి మాట్లాడుకున్నట్లయితే CB 125cc మనకి మంచి అగ్రెసివ్ లైట్ సెటప్ అయితే ఉందన్నమాట. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి LED ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్ లైట్స్ కూడా ఇవ్వాల్సింది, చాలా బాగుండేది, అవి మిస్ అయినాయి. ఎనీవేస్ ఫ్రంట్ టు బ్యాక్ మనకి LED టైల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ అయితే DRLస్తో చూడొచ్చు. సో ఇక్కడ కూడా మనకి SP 125లో కూడా సిగ్నేచర్ హెడ్ ల్యాంప్ అయితే ఉందన్నమాట. DRLస్తో ఉన్నటువంటి స్ప్లిట్ LED అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా పర్సనలీ నాకు ఇష్టం SP 125. సైడ్ ఇండికేటర్ మినహాయిస్తే అంటే హాలోజన్ బల్బ్తో సరిపెట్టేశారు అనమాట SP 125లో. అది కూడా LEDకి ఇచ్చినట్లుగా అయితే ఇంకా ఐ థింక్ లైట్ సెటప్ అంతా సేమ్ ఉండేదని చెప్పొచ్చు. ఇక లుకింగ్ పరంగా నా ఒపీనియన్ చెప్పమంటే మాత్రం ఒకటేమో అగ్రెసివ్ మోడర్న్ స్పోర్ట్ డిజైన్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఒకటి వచ్చేసరికి స్టైలిష్ కమ్యూటర్ అనమాట. సో కమ్యూటర్ అంటే నార్మల్గా ఉంటుంది, అంత హెవీ అయితే ఉండదన్నమాట. సో స్పోర్ట్స్ లాగా అంత అనిపించదు. ఫ్యామిలీ కోసం కమ్యూటర్ లెవెల్లో వాడుకునే వాళ్ళు హ్యాపీగా ఇది తీసేసుకుని ఇంకేం ఆలోచించొద్దు. మీరు ఈ వెహికల్ తీసుకుంటే సఫర్ అవుతారన్నమాట. ఫ్యామిలీ కోసం చూస్తూ సో డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, ఫ్యామిలీ కంఫర్ట్ చూసేవాళ్ళు మీరు తీసుకుంటే CB 125 తీసుకుంటే ఖచ్చితంగా సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కలేక అంత పెట్టుకొని కూడా వాళ్ళతోటి హ్యాపీగా ఉండలేక. బట్ మీరు కాలేజ్ స్టూడెంట్ అయ్యి ఉండో, లేదంటే మీ యొక్క ఫ్యామిలీతో కాకుండా అండ్ పర్సనల్ యూసేజ్ మీ గర్ల్ ఫ్రెండ్ తోటి, అలాగే మీ యొక్క డే టు డే లైఫ్లో ఆఫీస్కి వెళ్ళే పర్పస్ మీద ఎక్కువ సిటీలో నడిపించుకుంటూ స్పోర్టియర్ షార్ట్ లాంగ్ రైడ్స్ కోసం చూసినట్లయితే ఈ స్పోర్టియర్ మిషన్ CB 125 అయితే మాత్రం కన్సిడర్ చేయండి. అప్పుడు మీరు SP 125 తీసుకుంటే సఫర్ అవుతారనమాట. డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ కేటగిరీ థింకింగ్ పీపుల్స్ కోసమే రెండింటిని డిఫరెంట్గా రెడీ చేశారు. ఆ లైనప్లో వచ్చింది కాబట్టి మనకైతే ఈ మూడు కనిపిస్తూ ఉంటాయి. షైన్ 125 వచ్చేసరికి కమ్యూటర్, స్టైలిష్ కమ్యూటర్ వచ్చేసరికి SP 125, మోడర్న్ స్పోర్టియర్ డిజైన్లో వచ్చేసరికి మనకి ఇదైతే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లైనప్పే హోండా తీసుకొచ్చింది. కాకపోతే ఈ వెహికల్ CB 125 అవడానికి కొంచెం టైం అయితే తీసుకుందనమాట. ఫైనల్లీ ఫుల్ఫిల్ చేశారనమాట. 125cc సెగ్మెంట్లో ఇప్పుడు అన్ని వెహికల్స్ ఉన్నాయి హోండా నుంచి. ఇక ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే హోండా SP 125cc ₹1,16,000 సెగ్మెంట్లో డ్రమ్ వేరియంట్ లభిస్తుంది బేస్. అలాగే ₹1,26,000 సెగ్మెంట్లో మనకి టాప్ ఎండ్ లభిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ప్రైజెస్ అయితే ఇంకా అవైలబుల్లో లేవు. December 1న అయితే వస్తాయి అంటున్నారు. సో కానీ ఇప్పుడు కాకపోయినా నాకు December 1వ తారీఖు నేను డిస్క్రిప్షన్లో నేను CB 125 యొక్క ప్రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. అక్కడైతే చూడండి. అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి ₹1,32,00,000, ₹1,31,000 దగ్గరలో సింగిల్ వేరియంట్ కాబట్టి అది ఉంటుంది అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ దీని కాంపిటేటర్గా హీరో ఎక్స్ట్రీమ్ అలాగే రైడర్ 125cc ఉన్నాయి. సో వాటికి దగ్గరలో తీసుకొస్తారు అనుకుంటున్నాను. బట్ బిట్ హెవీగా ఉన్నాయన్నమాట. సస్పెన్షన్ USD ఫోర్కులు తీసుకురావడం, కలర్ ఎలాయ్ వీల్స్ తీసుకొచ్చి ఇవ్వటం అండ్ లుకింగ్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. కాబట్టి ఐ థింక్ చూద్దాం ఎలాంటి ప్రైస్ తీసుకొస్తారు, ఎలాంటి కాంపిటేటివ్ ప్రైస్ని పెడతారనే దాని గురించి. సో ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రెండిలో ఒక వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి CB 125 వచ్చిన తర్వాత వాళ్ళకి షేర్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.